యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది బీఆర్ఎస్ స్వాగతిస్తోందా, ఎలా చూస్తోంది? రోజా గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే రామరెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. యాంటీ పేపర్ లీక్ బిల్లు ఏదైతే సవరణ బిల్లు కేంద్రం చేస్తుందో బీజేపీ ప్రభుత్వం, చిత్తశుద్ధి ముఖ్యం. ముందు చిత్తశుద్ధితో చేసే పని ఏదైనా తప్పకుండా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ విషయంలో కానీ, విద్యారంగం పట్ల కానీ కేంద్ర మోదీ సర్కార్కు చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. గత 12 సంవత్సరాలుగా మోదీ గారు తన మన్ కీ బాత్ వినిపిస్తారు కానీ మరి విద్యార్థుల మన్ కీ బాత్ వినే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. ప్రజల మన్ కీ బాత్ వినే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. ఇది ఏకపక్ష ధోరణి. తనను తాను దైవాంశ సంభూతుడిగా, మానవాతీతుడిగా ప్రకటించుకున్నటువంటి మోదీ గారు నిజంగా పిల్లలు అంటారు, బయట చర్చ జరుగుతుంది, అదే రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఉంటారు. ఇంకొకటి, ఇవాళ లక్షలాదిగా విద్యార్థులు రోడ్ల మీదకి రావడానికి, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడానికి, వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పడడానికి, పేపర్ లీకులతో, సమస్యలతో ఆత్మహత్యల బారిన పడి రోడ్ల మీద పోరాటాలకు ఇంట్లో చెప్పకుండా రకరకాలుగా అక్కడ మనం అవస్థలు చూసినాం విద్యార్థులవి. మరి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పరిచయస్తులు కానీ, స్నేహితులు కానీ, బాధ్యత కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి పౌరులు కానీ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చూసినాం. దీన్ని కాంగ్రెస్ వైఫల్యంగా నేను చెప్తానండి. ఖచ్చితంగా ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యము. విద్యార్థులే స్వయంగా తమ సమస్య కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? ప్రతిపక్షం ఎందుకు పోరాడకూడదు? బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఈ పని ముందే ఎందుకు చేయకూడదు? ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పోయి మోదీ గారింటి ముందు దీక్ష చేయాలి? ముందే ఆ దీక్ష ఏదో తాను ఎందుకు చేయకూడదు? సోనం వాంగ్చుక్ గారు దీక్ష చేపట్టక ముందే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకెవరో కాంగ్రెస్ ప్రతినిధులు ఎందుకు దీక్ష చేపట్టకూడదు? కాంగ్రెస్ వైఫల్యమే విద్యార్థుల పోరాటానికి కారణమైంది. ప్రభుత్వం విఫలం చెందింది పరీక్ష నిర్వహణలో. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎస్, మన్నెం కోటేశ్వరరావు గారు అన్నట్టు, లేదా సమాజంలో అందరూ అనుకుంటున్నట్టు వీసీలను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు కూడా ఇవ్వాలి అంటున్నారు అదే మాట. వీసీలను కానీ ఇతరులు కానీ సంఘ్ పరివార్ వాళ్ళను, ఆర్ఎస్ఎస్ వాళ్ళను తెచ్చి పెడతా ఉన్నారు. ఇదెక్కడి మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఏంటండి? ఎంతకాలం ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారు? పిడికెడు మంది లేని మైనారిటీలను బూచిగా చూపించి మెజారిటీ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ, మరి స్వతంత్రం వచ్చి దేశంలో ఎన్ని సంవత్సరాలైనా ఎన్నడూ లేని భయోత్పాతాన్ని ఇప్పుడు సృష్టిస్తారు. ఇప్పుడు హిందువులకు రక్షణ లేదంటారు. మీ పాలనలో మీరు హిందువులమని చెప్పుకునే, హిందువులకు ప్రతినిధులమని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ పాలనలో హిందువులకు రక్షణ లేకపోవడం ఏందో అర్థం కాదు. అలాంటి ప్రచారాలు చేస్తారు. విద్యారంగం పట్ల కానీ, భవిష్యత్తు పట్ల కానీ, చరిత్రను, నిజమైన చరిత్రను ప్రజలకు, విద్యార్థులకు తెలియజేసే విషయంలో కానీ బీజేపీ మరి లౌకిక తత్వాన్ని విడనాడిందండి. లౌకిక దేశం అనేటువంటి మాటను, లౌకిక తత్వాన్ని విడనాడి మతపరమైన విద్వేషాల్ని విద్యార్థుల మెదడులో చొప్పించడానికి, విధ్వంసం, గొడవలు సృష్టించడానికి, మెజారిటీ ప్రజలను ఒకవైపు తిప్పడానికి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యూహంలో భాగంగా ఇట్లాంటి చర్యలు. ఇదే ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఈ డిమాండ్ తీసుకొని కాంగ్రెస్ ఎందుకు పోరాటం చేయకూడదు? విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని, లేదంటే సవరణలు పరీక్షల్లో సమగ్రంగా చేయాలని. రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు కదా. ఎక్కడండి మీరు మాట్లాడతారు శంకర్ నాయక్ గారు, మా గెలుపు అని చెప్తారు. ఎట్లాంటి నవ్విపోతారు పిల్లలు కూడా. మీ గెలుపు ఎందుకు అవుతుంది? ఇది విద్యార్థుల గెలుపు. ఇది విద్యార్థుల గెలుపు, మీది కాదు. ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. ఎస్, విద్యార్థులు చేసిండ్రు. వాళ్ళు దెబ్బలు తిన్నారు, వాళ్ళ లాఠీల దెబ్బలు తిన్నారు, వాళ్ళ నెత్తురు, వాళ్ళ చెమట ఢిల్లీ వీధులు, వాళ్ళ నెత్తురు, వాళ్ళ చెమట కారింది. మీ గెలుపు కాదు, కాంగ్రెస్ గెలుపు కాదు. ఇది కాంగ్రెస్ గెలుపు కాదు. చాలా సార్లు ధర్నా చేసినాం మేము. మీ ఆయనలో 15 సార్లు కేసీఆర్ 15 సార్లు లీక్ అయింది. 15 సార్లు
ఏం శంకర్ నాయక్ గారు సుమిత్ర గారు అడుగుతున్నది ఏంటంటే అక్కడ సోనం వాంగ్చుక్ దీక్ష కూర్చునే ముందు మరి మీరెందుకు దీక్ష కూర్చోలేదు? సిజేపీ ప్రొటెస్ట్లు చేయడానికంటే ముందు మరి మీరెందుకు దీన్ని హైలైట్ చేయలేదు? వాళ్ళు చేసిన తర్వాత మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఆ తర్వాత మోదీ ఇంటి ముందు వెళ్ళి కూర్చొని ఇదంతా అందరికంటే ముందే మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ గారు ముందే మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ సరే, ఎవరి విజయమో దేశ ప్రజలకు తెలుసు, ఇది విద్యార్థుల విజయం అని దేశ ప్రజలకు తెలుసు. ఇవాళ మీరు ఎంత ఓన్ చేసుకోవాలనుకున్నా మీకు సొంతం కాదు. మోదీ గారిని భయపెట్టింది, అర్ధరాత్రి ప్రకటన చేయించింది. విద్యార్థులండి, యువశక్తి, విద్యార్థుల శక్తి, యువశక్తి అంచనా వేయడానికి వీలైనటువంటిది. అదొక జంజా మారుతం. దాంతో యువతతో తలబడితే నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది తెలియదా? ఇక్కడ మరి విద్యాశాఖ మంత్రిని కాదు, ఇక మీరే తప్పుకోండి అనే దశకు వచ్చినప్పుడు మోదీ గారు తను తప్పుకోవడం కన్నా లాఠీ చార్జ్ చేసింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. దెబ్బలు తినేది మా ప్రతిపక్ష లీడరు. విద్యార్థులు దెబ్బలు తిన్నారు, పెల్లెట్ గన్స్ వాళ్ళ మీద ఉపయోగించారు. శంకర్ నాయక్ గారు మీరు మాట్లాడినా ఇప్పుడు అదే కదా విద్యార్థుల విజయాన్ని, దీన్ని కూడా క్రెడిట్ చోరీ జరుగుతోంది ఇక్కడ. ఎస్ విద్యార్థుల విజయాన్ని క్రెడిట్ చోరీ చేయాలనుకుంటే ఇది వరకు ఏమన్నా ఎంతో కొంత ఉన్నది, అది కూడా దాన్ని ప్రజలు తెలంగాణ రావడం కారణం ఎవరు? విద్యార్థులే కదా. మరి కేసీఆర్ ఎందుకు ఓన్ చేసుకుంటుండే ఏమన్నా? కేసీఆర్ వాంగ్చుక్ గారి నాయకత్వంలో విద్యార్థులు వచ్చిండ్రు. వాంగ్చుక్ గారికి దక్కదా? వాంగ్చుక్ గారికి దక్కదా? కేసీఆర్ గారితోనే తెలంగాణ విద్యార్థులు గాని, తెలంగాణ జనం గాని అందరు కదిలిండ్రు. ఏం చేసుకోవడం కాదు, అడగండి విద్యార్థులను, అడగండి విద్యార్థులు. సుమిత్ర గారు ఓకే రైట్ నేను రామ్ రెడ్డి గారితో మాట్లాడాలి. దానికంటే ముందు డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. స్టే ట్యూన్డ్.